కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి బీసీ నేతకు టికెట్ ఇవ్వాలని బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వంకు మంత్రాలయం నియోజకవర్గంలో ఎదుర్కోవాలంటే బీజేపీ పార్టీకే సొంతమని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో అరాచకం, గుండాయిజం అడ్డు అదుపు లేకుండా పోయిందని, వైసీపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టిందని ఆయన అన్నారు. ఎన్డీఏ పొత్తు భాగంలో మంత్రాలయం నియోజకవర్గం ఒక బీసీకి ఇవ్వాలని ఈరోజు మేము మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, అదేవిధంగా జేపీ నడ్డా గారికి, నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ బీజేపీ పార్టీ చాలా బలంగా ఉంది. టీడీపీ కంటే కూడా ఇక్కడ బీజేపీ చాలా బలంగా ఉంది. గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ చేసే అరాచకాలని, వాళ్ళు చేసే అవినీతిని, వాళ్ళు చేసే అక్రమాలని, వాళ్ళు చేసే గౌండాయిజాన్ని, రౌడీజాన్ని ఈ 5 సంవత్సరాలు ఎండగట్టింది బీజేపీ పార్టీ. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడెక్కడెక్కడెక్కడ వాళ్ళు బయట రాలేదు ఈ 5 సంవత్సరాల్లో. కాబట్టి ఇక్కడ ఉన్న బీసీకి తప్పకుండా పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడున్న టీడీపీ నాయకులు కానీ ఈ వైసీపీ నాయకుల్ని ఎక్కడెక్కడెక్కడ ఎదుర్కోలేదు. వాళ్ళని ఎంతసేపు ఉన్న వాళ్ళ పార్టీ కార్యక్రమాలు చెప్పినప్పుడు చేయటం తప్ప మిగతా టైంలోన ఈ వైసీపీ నాయకులు చేసిన దౌర్జన్యాన్ని ఎక్కడ అరికట్టలేదు. వాళ్ళు చేసిన అవినీతి అంత ఇంత కాదు. ముఖ్యంగా తుంగభద్ర పుష్కరాల్లో 65 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది, అన్యాక్రాంతం అయిపోయింది. ఘాట్లు కట్టకపోయినా కూడా అవినీతి జరిగిందని ఆరోపణ చేసి దాన్ని కట్టుబడి ఆరోపణ చేసింది మేము, పోరాడింది బీజేపీ పార్టీ. అందువల్ల ఈ మంత్రాలయం నియోజకవర్గములోన బీజేపీకి తప్పకుండా బీసీకి టికెట్ ఇవ్వాలని మేము ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పుణ్యక్షేత్రము, మంత్రాలయం అనేది పుణ్యక్షేత్రము, బీజేపీకి ఈ మా పుణ్యక్షేత్రంలో ఇస్తే చాలా మంచిది. మేము కూడా ధార్మిక సంస్థలను కానీ, హిందూ సంప్రదాయాన్ని పాటించే సంస్థలు కానీ ఎంతో తోడ్పాటుగా ఉంటున్నాం. కాబట్టి మంత్రాలయం దీనికి మన దేవస్థలానికి పెద్ద పెద్ద ఏఐపీలు వస్తుంటారు. కాబట్టి ఇక్కడ బీజేపీకి ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.